శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా అక్టోబరు నెల ఆశ్వీజ మాసము, కొంత కార్తీక మాసము మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది, గ్రహ సంచారమును బట్టి మిథున రాశి వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారములు పాటిస్తే మిథున రాశి వారికి ఈ మాసం కూడా కలిసి వస్తుంది అనేది ఇప్పుడు మాస ఫలితాలను ఒకసారి చూద్దాము. మాస ఫలితాల్లో ఇక్కడ మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో ముఖ్యంగా బృహస్పతి అక్టోబర్ 19వ తేదీ నుంచి ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు. దాదాపుగా మీకు మంచి స్థానానికి వస్తున్నాడు. అంటే బృహస్పతి ద్వితీయంలో అడుగుపెట్టడం అనేటువంటిది అద్భుతమైనటువంటి అంశం. ఇక శనైశ్చరుడు దశమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కొంత దోషం. దశమస్థానం అంటే వృత్తి స్థానంలో శనైశ్చరుడు ఉండటం, రాహువు భాగ్యంలో ఉన్నాడు, పర్వాలేదు. కేతువు తృతీయ స్థానంలో కొంత శుభమైన ఫలితములను మీకు అందజేస్తూ ఉన్నాడు. అంటే దాదాపుగా మిథున రాశి యొక్క జాతకాన్ని కనుక, మిథున రాశికి వారికి ఉన్నటువంటి ఈ మిగతా గ్రహముల యొక్క సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ దాదాపుగా ఈ ఆశ్వయుజ మాసంలో దాదాపుగా మిథున రాశి వారికి శుక్రుడు, రాహువు, కేతువు 3 గ్రహములు కూడా కొంత శుభంగా ఉన్నాయి. గురువు అక్టోబర్ 18 నుంచి కొంత మార్పు చెంది దాదాపుగా ఒక 12 రోజులు మీకు అనుకూలతనిస్తున్నాడు. కాబట్టి గురువు అర్ధశుభుడు అని మనకు చెప్పవచ్చు. కాబట్టి ఈ మాసం అంతా కూడా మిథున రాశి వారు ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఆరంభం చేసుకోవాలి మేధస్సుతో అనుకుంటే కనుక అక్టోబర్ 4వ వారంలో మీరు అనేకమైనటువంటి కార్యక్రమములు గురుబలంతో మీరు చేయవచ్చు. మీ సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని తీవ్రతరం చేస్తే విద్యార్థులకు ర్యాంకుల పంట పండుతుంది. అలాగే నిర్లక్ష్య వైఖరి వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదము, ఉదాసీనత, నిర్లక్ష్యం అనేటువంటివి మీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి బద్ధకం కూడా మీకు పరమశత్రువు. ఎక్కువ నష్టపోయే సూచనలు ఉన్నాయి. మధ్యవర్తిత్వ వ్యవహారాలకు కూడా దూరంగా ఉండండి. సాక్షి సంతకాలు పెట్టడానికి కూడా కొంత ఇబ్బందికరం. వీలైనంత వరకు ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇచ్చి ఇతరుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం వల్ల దాదాపుగా అనేక కార్యక్రమముల యందు విజయములు సాధించవచ్చు. అక్టోబరు మొదటి వారం అంతా కూడా కొంత మనస్సు సంకటంగా ఉంటుంది. అంటే సంకట స్థితి. ఇది చెయ్యాలా, ఇది చెయ్యకూడదా, ఇది చేస్తే ఇలా ఉంటుంది, చెయ్యకుంటే ఎలా ఉంటుంది అనేటువంటిది సరి అయినటువంటి ప్రణాళిక లేకుండగా నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేయకండి. సరి అయినటువంటి ప్రణాళికతో ముందుకు వెళితే ఉద్యోగ ప్రయత్నము బ్రహ్మాండంగా ఉంటుంది. తరువాత ఇక ఇంకోటి ఏంటంటే అనవసరమైనటువంటి కలహాల జోలికి వెళ్ళద్దు. మిమ్మల్ని రెచ్చగొట్టి మీతో పోట్లాట పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అలాగే కొంత పొట్ట సంబంధమైనటువంటి అజీర్తి తర్వాత మొదలైనటువంటి కొంత ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఆహార విషయంలో మోతాదుకు మించి తీసుకోకండి. ఆహార విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. వాహనాన్ని కానీ గృహాన్ని కానీ కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపిస్తారు. శుభచర్చలన్నీ కూడా సఫలమవుతాయి. ఆర్భాటాల జోలికి వెళ్ళకండి. దాదాపుగా అక్టోబర్ 1వ తేదీ తర్వాత అక్టోబర్ 29వ తేదీ కొంత మీకు బాగా లేదు. అక్టోబర్ 1వ తేదీ కానీ అక్టోబర్ 29వ తేదీ కానీ
కొంత దూరపు ప్రయాణాలు పెట్టుకోకుండా ఇంట్లోనే ఉండేటువంటి ప్రయత్నం చేయటం మంచిది. ఇంకా అక్టోబర్ నెల రెండవ వారంలో వృత్తిపరంగా వ్యాపారపరంగా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. ఉద్యోగపరంగా కొంత శ్రమ అయితే తప్పకుండా ఉంటుంది. బంధుమిత్రుల సమాగమం అనేటువంటిది, బంధుమిత్రులతో కలవటం అనేటువంటిది, అలాగే కొంత మేలైనటువంటి అవకాశాలు రాజకీయ నాయకులకైతే వస్తాయి. సంతాన వ్యవహారాల్లో చిన్న తరహా చికాకులన్నీ తొలగిపోతాయి. భవిష్యత్ ప్రణాళికలు ఆచితూచి వెయ్యాలి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది. బుద్ధిబలంతో విశేషమైనటువంటి లాభాలను కూడా అందుకుంటారు. మిత్రుల ప్రోత్సాహము, కొంత రాజకీయ నాయకులకు పదవీయోగ ప్రాప్తి అనేటువంటిది కూడా కలిగే ఆస్కారం ఉన్నది. అలాగే స్థిరాస్తి సంబంధమైనటువంటి వ్యవహారముల్ని కూడా మిథున రాశి వారికి కొంత అనుకూలిస్తాయి. నెల చివర్లో అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక శుభవార్త అనేటువంటిది కూడా వింటారు. మీకు దాదాపుగా ఈ అక్టోబర్ నెల కీలకమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. మిమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులను మీరు నిర్లక్ష్యం కూడా చెయ్యకండి. వారిని చక్కగా వారి బంధమును కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి. తర్వాత భవిష్యత్ ప్రణాళికలు కూడా ఆచితూచి వెయ్యాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదో చేద్దాము అనుకుంటున్నారు కాదు, ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటే కనుక కొంత ఆచితూచి అడుగులు వేయండి. ఒక శుభవార్త మాత్రము అక్టోబర్ నెల 20 నుంచి 24వ తేదీ మధ్యలో ఒక శుభవార్త అనేటువంటిది మీ మనోధైర్యాన్ని విశేషంగా కూడా మీకు వృద్ధిని చేస్తుంది. బుద్ధిబలంతో కూడా మిథున రాశి వారు ఈ మాసంలో విశేషమైనటువంటి ఫలితములను అందుకుంటారు. కాబట్టి ఈ మిథున రాశి వారంతా కూడా ఈ మాసంలో దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్ర పారాయణాదులు చేయడం మంచిది. గురుబలం అనేటువంటిది అక్టోబర్ 19 నుంచి ద్వితీయంలోకి రావడం వల్ల మరలా మీకు బాగానే ఉంటుంది. ఇక శనిదోష నివారుడి శనాన్ని కోసము ప్రతి శనివారం నాడు తైలాభిషేకం చేయించుకోవడం కానీ, లేకపోతే శనైశ్వరుడి యొక్క అనుగ్రహం కోసము నువ్వుల నూనె శివాలయానికి దానం ఇవ్వటం కానీ చెయ్యండి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పించే ప్రయత్నం చెయ్యండి. అది మీకు చాలా అనుకూలతనిస్తుంది. గోవులకు మీరు ఏమిచ్చినా, గోవులకు మీరు ఏమి ఇవ్వగలిగినా అది మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితములకు అది కేంద్ర బిందువు అవుతుంది. కాబట్టి గోసేవ, గోవులకు మీరు చెయ్యటం అనేటువంటిది మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణం చేయడం కూడా చాలా మంచిది. ఇవి స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు మరిన్ని కూడా అందుకుంటారు మిథున రాశి వారు. మరి మిథున రాశి వారు వ్యక్తిగతమైనటువంటి జాతకాల కోసం నాతో మాట్లాడవచ్చు. మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణగా, అంటే దశ అంతర్దశలు ఎప్పుడు బాగుంటుంది బాగుండదు మొదలైనటువంటివన్నీ కూడా ప్రత్యక్షంగా మాట్లాడటానికి కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకుంటే నేను మాట్లాడతాను. మిథున రాశి వారంతా కూడా అక్టోబర్ నెలలో బాగుండాలి అని కోరుకుంటూ ఆశీర్వచనములు, శుభయోగం, అందరూ బాగుండాలి. జై శ్రీరామ్.